గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ లో బర్త్ రేట్ తగ్గుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ చేసిన 2025 వరల్డ్ పాపులేషన్ డాటా రిపోర్ట్ ప్రకారం జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి 146 కోట్ల జనాభాకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ దేశంలో ఫర్టిలిటీ రేటు 2.1 నుంచి 1.9కి పడిపోయింది. భర్తీ రేటైన 2.1 కన్నా ఇది తక్కువని, ఈ మార్పు దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జనాభా పెరుగుదల కంటే తక్కువగా జననాలు నమోదు అవుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం 146 కోట్లగా ఉన్న జనాభా 40 ఏళ్లలో 170 కోట్లకు చేరుతుందని UNFPA అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా భారీగా ఉందని వెల్లడైంది. అందులో 0 నుండి 14 ఏళ్ల వారు 24%, 10 నుండి 24 ఏళ్ల యువత 26% ఉన్నారు. పనిచేసే వయసు 15 నుండి 64 మధ్య వయసు వారు మొత్తంగా జనాభాలో 68% ఉన్నారని స్పష్టమైంది. జనన రేటు తగ్గడానికి చాలా కారణాలున్నాయి. విద్య, ఆర్థిక ఒత్తిడి, ప్రభుత్వ విధానాలు, సామాజిక మార్పులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన పెరగడం కూడా జనన రేటు తగ్గడానికి ప్రధాన కారణంగా ఉంది. అలాగే పెరుగుతున్న జీవన శైలి, ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం ఖర్చుతో జనన రేటు తగ్గుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరగడంతో నగర జీవన శైలి చిన్న కుటుంబాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, గర్భనిరోధక సాధనాల లభ్యత, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా జనన రేటు తగ్గడానికి దోహదపడుతోంది. మొత్తం 14 దేశాల్లో ఐక్యరాజ్య సమితి సర్వే నిర్వహించింది. భారత్ నుంచి 1048 మంది అభిప్రాయాలు వ్యక్తం చేయగా అందులో 38% మంది జనన రేటు తగ్గింపునకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమన్నారు. ఉద్యోగ భద్రత లేదని 21%, ఇల్లు లేదని 22%, పిల్లల సంరక్షణలో ఇబ్బందులు 18%గా ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీహార్, యూపీ, జార్ఖండ్లో జననాల రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. కానీ కేరళ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో భర్తీ రేటు కన్నా తక్కువగా ఉంది. దీనికి కారణం ఆర్థిక వ్యత్యాసాలు అని ఐరాస అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యా సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ పెరగడం వల్ల మహిళలు తమ కుటుంబ పరిమితిపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు పునరుత్పత్తి హక్కులు, ఆర్థిక అభివృద్ధి కలిసి ముందుకు నడిపే అవకాశంగా మారుతోంది. కానీ దేశంలో జననాల రేటు తగ్గడం భవిష్యత్తులో భారత్కు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుందనే చెప్పాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.